కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత తొలిసారి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ రాఖీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత రేవంత్ తో భేటీ అవ్వడం అందరిలో ఆసక్తి రేపుతోంది. గత ఏడాది కూతురు సుస్మితతో కలిసి సీఎం ఇంటికి వెళ్లిన కొండా సురేఖ ఇవాళ సింగిల్ గానే వెళ్లారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరువురి సమావేశంలో ఆసక్తి ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సింగిల్ గా వెళ్లి రాఖీ కట్టి వచ్చారు. ఎలా చూడాలి ఈ భేటీని? అప్డేట్స్ ఏంటి? అయితే గత ఏడాది ఆనవాయితీగా కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్ళి రాఖీ కట్టి వచ్చారు. అయితే ఆ సందర్భంగా కూతురు సుస్మితా పటేల్ను కూడా మంత్రి కొండా సురేఖ తన వెంట తీసుకెళ్లారు. కానీ ఈసారి సుస్మితా పటేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖ సీఎంకు రాఖీ కడతారా లేదా అనే ఆసక్తి నెలకొన్న సమయంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ ఇటు సీఎం నివాసానికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. మొత్తానికైతే రాఖీ కట్టడంతో పాటు ఆయనకు నమస్కారం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఆమెకు నమస్కారం చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ అటు పిసిసి చీఫ్కు అదేవిధంగా పిసిసి చీఫ్ ఏఐసిసికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా చర్చ జరిగింది. అయితే ఈ క్రమంలో అంటే గతంలో మాదిరిగానే ఆనవాయితీగా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్ళి రాఖీ కట్టారు. అయితే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులు, మహిళా కాంగ్రెస్ నేతలు, మహిళా ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి సీఎంకు రాఖీ కట్టేవారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా మహిళలు చాలామంది వెళ్ళి ముఖ్యమంత్రికి రాఖీ కడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు మంత్రి కొండా సురేఖ కూడా ఈరోజు ముఖ్యమంత్రి నివాసానికి జూబ్లీ హిల్స్కి వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రిని కలిసి రాఖీ కట్టి వచ్చారు. మొత్తానికైతే గతంలో అయితే కూతురుని వెంటబెట్టుకు వెళ్ళిన మంత్రి కొండా సురేఖ ఈసారి కూతుర్ని వెంట తీసుకెళ్లకుండా ఒంటరిగానే మంత్రి కొండా సురేఖ వెళ్ళి రాఖీ కట్టి వచ్చారు. మొత్తానికైతే ఒకవైపు దీనిపైన ఆసక్తికర చర్చ నడిచింది. అయితే ఈ సందర్భంగా ఏమైనా మాట్లాడతారా అని అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదని మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి కొండా సురేఖ సీఎంకు రాఖీ కడతారా అనే అనుమానాలకు ఈరోజు తెరదించినట్టుగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ చారి.